పెద్ద పెద్ద బిల్డింగ్. పద్మావతి గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. పద్మావతి గారు, హలో పద్మావతి గారు. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు కదా, యమునా పాఠక్ గారితో మాట్లాడండి. మీ స్పందన ఏంటి? నా స్పందన చాలా బాగా చేస్తుండ్రు. ఇలా అందరు ముందుకెళ్లాలా, ఆవిడకి అందరు ఎంకరేజ్ చేయాలనే నా ఉద్దేశం సార్. మాట్లాడండి యమునా పాఠక్ గారితో. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. చాలా బాగా చేస్తుండ్రు. ఇంకా ఎవరికన్నా మనం అందరం ఇంకా చాలా మందిని తీసుకెళ్లి ఇవన్నీ ఇలా బాగా చెయ్యాలమ్మా. మన హిందూ ధర్మాన్ని కాపాడాలనే నా కోరికమ్మా. తప్పకుండా అమ్మా. ఈ రోజు ప్రభుత్వం కూడా ముందుకొస్తోంది, దీని మీద చర్యలు తీసుకుంటాము, తప్పకుండా భూములు కాపాడుతాము, ఆలయ పరిరక్షణ చేస్తా అంటున్నారు ప్రభుత్వం కూడా. మీరు దేనికి మీ స్పందన? మాకు చాలా సంతోషం. అట్లా వాళ్ళు చెయ్యకపోయినా మనం ఇంకా పోరాటం చేయాలనే నా అభిప్రాయం. పోరాటం చెయ్యాలి తప్పకుండా. ఎనీ టైం, రాత్రి పగలు లేకుండా నేను ఎనీ టైం నేను పోరాడడానికి కూడా నేను వస్తాను మీ వెనకాల. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా. పద్మావతి గారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్తీక మాసంలో మనం ఒక అద్భుత విజయం సాధించాం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర లేచిన ఏకాదశి వేళలోనే మనకి ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఇది మన కృషి వెనక దైవబలం ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటేనండి వంశీ గారు, ఈ రోజు నాకు చాలా ఆనందం కూడా ఉంది. ఈ రోజు భక్తులు ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు, కానీ ప్రభుత్వం చేయకపోతే ఉద్యమం చేస్తామని ప్రతి ఒక్కరు మనకు చెప్తున్నారు. ఇది ఎంత చక్కటి మార్పు అంటే ఇది నిదర్శనం. ఇది నిదర్శనం. ఈరోజు ప్రజలు కూడా, భక్తులు కూడా ప్రభుత్వాలు పని చేయాలి, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయాలి, చేయని పక్షాన తప్పకుండా మమ్మల్ని అందరం కూడా ఇది ప్రజా ఉద్యమమే అవుతుంది అని కూడా ఈరోజు భక్తులు చెప్పడము. ప్రజా ఉద్యమం అంటే భక్తులు చేసే ఉద్యమంగా మొదటిసారి అవుతుంది అనేది ఈరోజు భక్తులు చెప్పడం నిజంగా కూడా ఆనందదాయకం. కాబట్టి అలాంటి అవకాశం ప్రభుత్వాలు మనకి అంతవరకు తీసుకెళ్ళకూడదు. తప్పకుండా ప్రభుత్వాలు ప్రోయాక్టివ్గా దీని పట్ల వాళ్ళు తప్పకుండా చేస్తారని ఆశిద్దాం. భగవంతుడు ఉన్నాడా అంటారా వంశీ గారు? అనేక సందర్భాల్లో మన ఇంపాక్ట్ స్టోరీస్ చూడండి. మన ఇంపాక్ట్ స్టోరీస్లో కాలపత్తర్ హనుమాన్ టెంపుల్ గురించి మాట్లాడితే, ఆలయం గురించి మాట్లాడితే, ఆ రోజు అసిస్టెంట్ కమిషనర్ గారు ఏదైనా ఒక పత్రాన్ని తీసుకొని రమ్మా, అప్పుడు లేకపోతే నేను ఏమైనా చేయడానికి మీరు ఏం చేయకుండా ఆ పూర్తి అన్య మతస్థులు ఉన్న ప్రదేశంలో ఎలా చేయమంటారు అంటే, ఆ పత్రం స్వామివారికి సంబంధించిన పత్రం ఒకటి మనకు వచ్చింది అంటే ప్రతిదీ లీలే. ఒక సర్వే నంబర్ కూడా ఆ రోజు చేతిలో లేని పక్షాన ప్రతిదీ భగవంతుడే నడిపించడన్న దానికి అది ఒక్కటే కాదు, అనేక నిదర్శనాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అందులో ఓనర్ ఎవరు అంటే, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఆంజనేయ స్వామి దేవల్ అని ఉంది. సో ఇంతకంటే నిదర్శనాలు ఏముంటాయండి? దానికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు కూడా కేవలం ఒక సంకల్పం, మనం ప్రొటెక్ట్ చేయాలి, దీన్ని మనం ఏదో చెయ్యాలి అని ఒక తపన సంకల్పంతో జాగో అడుగులు వేసినప్పటికీ కూడా స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఇది కొనసాగించే ఎంతవరకు వెళ్తుందో అంతవరకు భగవంతుడే చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు, సాక్షాత్తు పరమాత్ముడే చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు అనే చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. అనేక మంది అధికారులు కూడా చాలా వరకు వాళ్ళు అజ్ఞానతలో ఉన్న వాళ్ళ మహానుభావులు, నిజంగా దండం పెట్టాలి వాళ్ళందరికీ కూడా. ఎంతోమంది అధికారులు కూడా మేము డైరెక్ట్గా చేయలేము, కానీ తప్పకుండా మీకు సహకరిస్తాం అలా చెప్పిన వాళ్ళు మనకు అనేక మంది. ఇదంతా కూడా భగవంతుడు వాళ్ళని ప్రేరేపిస్తేనే, భగవంతుడు వాళ్ళలో ఒక చైతన్య జ్యోతిని వెలిగిస్తేనే వాళ్ళు కూడా చేయగలిగారు. సో అలా అధికారులు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఆలయానికి సంబంధించి కొంతమంది వ్యక్తులైతే 30-40 సంవత్సరాలు మేము ఈ పత్రాలు మా దగ్గర పెట్టుకున్నాము, మేము ఈ 30-40 సంవత్సరాలలో ఎవరిని నమ్మలేని పరిస్థితి. కాబట్టి జాగో చూసిన తర్వాత ఈ రోజు ఒక నమ్మకం మాకు కుదిరింది, మేము త్రికరణ శుద్ధిగా మిమ్మల్ని నమ్ముతున్నాం.